హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 73rd వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ స్క్రూ జాక్. సో ఈ వీడియోలో మనము స్క్రూ జాక్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమంటుందంటే, ఏ స్క్రూ జాక్ రైజెస్ ఏ లోడ్ ఆఫ్ 40 kN and screw is a square threaded having 3 threads per 20 mm in length, whereas diameter of screw is 40 mm. Calculate the force required at the end of lever D is equals to 400 mm from the axis of screw. Mu of screw is 0.12. సో క్వశ్చన్లో మనకి ఏమేమి ఇచ్చిండు, ఏమంటుండంటే చూడండి, ఇక్కడ లోడ్ వచ్చేసి 40 kN ఉంది అండ్ ఒక 3 స్క్రూ థ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 స్క్రూ థ్రెడ్స్ అనేవి 20 mm లెంత్లో ఉన్నాయి. అంటే ఈ 3 స్క్రూ థ్రెడ్స్ తీసుకోండి, ఇవి వచ్చేసి టోటల్ 20 mm లెంత్లు ఉన్నాయి ఈ 3. ఓకేనా? అండ్ D ఈజ్ ఈక్వల్స్ టు 40 mm. అంటే ఏంది, ఈ స్క్రూ హెడ్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో ఇంకో ఈ D వాల్యూ ఉంది చూడండి, అదే మీన్ డయామీటర్. అండ్ క్యాలిక్యులేట్ ద ఫోర్స్ రిక్వైర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లివర్. అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, అంటే ఆ బ్లాక్ని రేజ్ చేయడానికి ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అనేది మనం కనుక్కోవాలి. అండ్ మనకి ఏమి ఇచ్చిందంటే యాక్సిస్ నుంచి ఈ లివర్ ఎండ్ వరకు డిస్టెన్స్ ఎంత ఇచ్చింది, R, దట్ ఈస్ నథింగ్ బట్ 400 mm. ఓకేనా, 400 mm. అండ్ మనకు మ్యూ ఆఫ్ స్క్రూ ఇచ్చిండు, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చిండు. స్క్రూ అంతా 0.12. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం. W ఈజ్ ఈక్వల్స్ టు 40 kN, P ఈజ్ ఈక్వల్స్ టు 6.666. అసలు ఇది నేను ఎట్లా కనుక్కున్నా అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3 థ్రెడ్స్ 20 mm లెంత్లు ఉన్నాయంటే దాని అర్థం ఏంది మీరు చెప్పండి. ఫస్ట్ థ్రెడ్స్ అనేవి యూనిఫామ్గా అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ప్లేస్ అవుతాయా కావా? అంటే సపోజ్ ఒక 3 థ్రెడ్స్ తీసుకున్నాను నేను. ఓకే, ఫస్ట్ది 0లో పెట్టినానంటే నెక్స్ట్ది ఒక 6లో పెట్టాను అనుకోండి, దాని నెక్స్ట్ది ఎంతలో పెడతా, 12లో పెడతానా కాదా? ఎందుకంటే వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉండాలి. సో యూనిఫామ్గా మనం థ్రెడ్స్ అనేవి ప్లేస్ చేస్తాము ఈ స్క్రూ మీద. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 3 థ్రెడ్స్ 20 mm లెంత్లో ఉన్నాయంటే అవి ఈక్వల్లీ స్పేస్డ్ ఉండయా? సో ఈక్వల్లీ స్పేస్డ్ అంటే 3 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఐ డివైడ్ ఇట్ బై 3 మనకి వాటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో తెలిసిపోతుంది, ఒకదాని మధ్యలో. సో జస్ట్ నేను ఏం చేసిన అంటే 20 లెంత్ని బై 3 చేసిన. ఒకవేళ 4 స్క్రూ థ్రెడ్స్ ఇచ్చిండు అనుకోండి, బై 4 చేస్తా. అర్థమవుతుందా? సో అవి కన్జిక్యూటివ్ థ్రెడ్స్, అది మర్చిపోకండి మీరు. 3 థ్రెడ్స్ అనరా, అవి 3 కన్జిక్యూటివ్ థ్రెడ్స్. ఓకే, కంటిన్యూస్గా 3 థ్రెడ్స్. సో ఈ టోటల్ లెంత్ ఎంత 20 అంటే దాని అర్థమైంది ఆ 3 అనేవి ఆ 20 లెంత్లో ఈక్వల్గా స్పేస్ అయి ఉన్నాయి. ఈక్వల్గా స్పేస్ ఉన్నాయంటే హౌ యూ విల్ గెట్ ఏమంటారు, నీకు ఇప్పుడు ఏం వాడితే మనకి ఈక్వల్ స్పేస్డ్గా తెలుస్తుంది, డివిజన్ చేస్తే. ఇఫ్ యూ డివైడ్ 20 by 3 దట్ మీన్స్ యూ ఆర్ డివైడింగ్ 20 దట్ ఈస్ లెంత్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. సో 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అంటే ఎంత వచ్చింది, 6.66. అంటే 6.66 గ్యాప్ ఉంటుంది ఆ 3 థ్రెడ్స్ మధ్యలో. సో ఫస్ట్ థ్రెడ్కి సెకండ్ థ్రెడ్కి మధ్యలో, సెకండ్ థ్రెడ్కి థర్డ్ థ్రెడ్కి మధ్యలో, అండ్ కింద ఉన్న థ్రెడ్కి దీనికి మధ్యలో. సో డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 6.666 ఉంటుంది. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద థ్రెడ్స్ ఏంది, పిచ్చే కదా. సో 2 థ్రెడ్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అయితే వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ పిచ్. ఆ పిచ్ ఈజ్ నథింగ్ బట్ 6.666. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు ఈ డిస్టెన్సే కనుక్కున్నాం, ఆ డిస్టెన్స్ని మనం పిచ్ కూడా అంటాం. సో పిచ్ వాల్యూ ఈ వాల్యూ సేమ్. నెక్స్ట్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.12 ఆల్రెడీ మనకి ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫోర్స్ ఎంత కావాలి అనేది తెలియాలి. సో పీ ఫార్ములా ఆల్రెడీ ఉంది. P ఈజ్ ఈక్వల్స్ టు W ఇంటూ D/2 ఇంటూ tan ఆఫ్ θ ప్లస్ ఫై. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే θ అంటే ఏందో తెలియాలి, ఫై అంటే ఏందో తెలియాలి. θ అంటే ఎలిప్స్ యాంగిల్, ఫై అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో నేను మీకు ఆల్రెడీ ఎలిప్స్ యాంగిల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, దాని యొక్క డయాగ్రామ్ నేను మళ్ళీ మీకు వేస్తున్నా. ఈ ట్రయాంగిల్ చూడండి. సో ఇందులో మనకి ఎలిప్స్ యాంగిల్ ఫార్ములా ఉంది,
tan theta is equals to opposite by adjacent p by pi d. So tan theta is equals to p by pi d. Theta is equals to tan inverse p by pi d. ఓకే, సో ఇక్కడ నేను ఇది ఎందుకు కనుక్కుంటున్నా అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే టీటా ప్లస్లో 5 ప్లస్లో అప్లై చేస్తే మనకి ట్యాన్ వాల్యూ వచ్చేస్తుంది. సో టీటా వాల్యూ ఎంత, ట్యాన్ ఇన్వర్స్ పీ బై పై డి. పీ ఎంత చూడండి, పీ అంటే ఏంది ఇక్కడ మనకి పిచ్ ఎంత వచ్చింది 6.666. సో 6.666 బై పై ఇంటూ డి. పై వాల్యూ పై అట్లా ఉంచుకోండి. డి అంటే ఏంది మీన్ డయామీటర్. సో మీన్ డయామీటర్ ఎంత ఉంది మనకి 40 mm 40. సో టీటా ఇది ఈక్వల్స్ టు ఇదంతా సాల్వ్ చేస్తే tan inverse 0.05305. So theta is equals to 3.036 degrees. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టీటా వచ్చేసి నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంది 5. సో మనకి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది ఫ్రిక్షన్లో, ఏంది tan phi is equals to mu. సో tan phi is equals to mu అంటే tan నాట్ పంపిస్తే phi is equals to tan inverse mu కదా. ఆల్రెడీ మనకు mu వాల్యూ ఉంది 0.12. సో phi is equals to tan inverse 0.12. therefore phi is equals to 6.842. సో మనకి చూడండి టీటా వచ్చేసింది, 5 వచ్చేసింది, అండ్ మనకు ఆల్రెడీ డబ్ల్యూ తెలుసు. డబ్ల్యూ ఎంత 40 కిలో న్యూటన్. డి ఎంత, డి అంటే ఏంది ఆర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 400 mm బై 2. ఒక చిన్న మిస్టేక్, సారీ, డి అంటే 400 mm కాదు, డి అంటే మీన్ డయామీటర్ 40 mm బై 2 ఇంటూ ఆర్. ఆర్ అంటే ఎంత ఉంది మనకి ఎండ్ ఆఫ్ ద లింగో 400 mm. సో ఇవన్నీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పీ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, మనము టీటా వాల్యూ కనుక్కున్నాము, 5 వాల్యూ కూడా కనుక్కున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పీ వాల్యూలో ఏమేమవుతున్నాయో అవన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి, పీ ఫార్ములాలో ఏవేవైతున్నాయో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి పీ వాల్యూ కనుక్కుందాం. సో ఇక్కడ మీరు చూడండి డబ్ల్యూ అంటే ఎంత 40 కిలో న్యూటన్. అది కిలో న్యూటన్లో ఉంది, కానీ ఇక్కడ అన్నీ మీరు చూసుకున్నట్టయితే ఎంఎంలు ఉన్నాయి, ఎంఎంలు ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే దీన్ని న్యూటన్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో న్యూటన్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది 40 కిలో న్యూటన్, 40 into 1000 ఈస్ నథింగ్ బట్ 40,000. సో 40,000 ఇంటూ డబ్ల్యూ ఎంత, డి ఎంత, మీన్ డయామీటర్ 40 mm 40 బై 2 ఇంటూ ఆర్. ఆర్ అంటే ఏంది యాక్సిస్ నుంచి లివర్ ఎండ్కి డిస్టెన్స్ ఎంత, సో 400. 2 into 400 ఇంటూ ట్యాన్ ఆఫ్ మనం టీటా కనుక్కున్నాం, 5 కనుక్కున్నాం. టీటా వాల్యూ ఎంత 3.03, 5 వాల్యూ ఎంత చూడండి 6.842. సో మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, పీ ఈజ్ ఈక్వల్స్ టు 348.32 న్యూటన్. సో దట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు రేజ్ ద బ్లాక్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయినా తెలుసు కదా ఏం చేయాలో, రైట్.